అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన సౌగంధి నవల చదువుకుంటున్నాము. ఆసారి సెలవులకి ఊరు వెళ్ళినప్పుడు అత్తయ్య తన పొట్టి జుట్టు చూసి నిర్ఘాంతపోయింది. ఇదేమిటే అంది ఏదో అపశకునం చూసినట్టు వణికిపోతూ. ఏముంది అత్తయ్య, జుట్టు కాస్త పొట్టిగా చేసుకున్నాను అంతే, దీనివల్ల నాకు చాలా సుఖంగా ఉంది అంది తను. అత్తయ్య ఆ రాత్రి వత్సలతో, సౌని నువ్వు ఇక హైదరాబాదు వెళ్ళనేయద్దురా, నాకేమిటో భయం వేస్తోంది అంది. పట్టుకుని ఆపడానికి తనేమైనా చిన్నపిల్ల ఏమిటి? అమ్మా, నువ్వు కాస్తవి గంపంత చేసి చూసి బాధపడటం మానేయి అంటూ మందలించాడు. ఇల్లు చాలా పెద్దదిగా చేశారు. ఆ పడిపోయే పెంకుటిల్లుకి వెనక భాగంలో కాస్త పోలికి తప్ప ఇది అదే ఇల్లు అంటే నమ్మటానికి వీల్లేనంత సౌకర్యంగా ఉంది. ముఖ్యంగా నా కోసం ప్రత్యేకంగా కట్టించిన నా గది చాలా విశాలంగా పెద్ద కిటికీలతో అటాచ్డ్ బాత్రూమ్తో చాలా సౌకర్యంగా ఉంది. వచ్చి మంచం మీద కూర్చుంటే అక్కడ కిటికీలో నుంచి దూరంగా పెద్ద కాలువలో వెడుతున్న పడవలు, వాటి వెనుక కొండలు, దాని మీద దిగుతున్న నల్లటి వానమేఘాలు. ఓహ్, అదొక అద్భుత దృశ్యం. వత్సల్ గదిలోకి వచ్చాడు. గది ఎలా ఉంది అన్నాడు. బ్రహ్మాండంగా ఉంది. పర్వాలేదు, వసతులు ఏర్పరచుకుంటే పల్లెటూరు కూడా బాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. అతను చిరునవ్వుతో కరెక్ట్ చేశాడు. అది నీ స్వంత అభిప్రాయం, అందరి అభిప్రాయం అవ్వాలని అనుకోకూడదు. నేనెప్పుడూ అనుకోను, నాకు బాగుంటే చాలు అనుకుంటాను. మంచి పద్ధతి అంటూ ప్రశంసించింది. నీలాంటి వాళ్లతో గొడవరాని పద్ధతి అనుకో. అతను కాగితాలు తెచ్చి ఇచ్చాడు. చూసి సంతకం పెట్టు ఇక్కడ అన్నాడు. ఏమిటవి? చదువుకో. ఓహో, అబ్బా బద్ధకం, చెప్పేద్దు, సంతకం పెట్టేస్తూ అంది. చదవకుండా పెట్టేస్తావేం? నువ్వు నాకు కలిగించిన నమ్మకం అలాంటిది. నేనేదైనా కాని పని చేస్తే నువ్వే అనుభవిస్తావు. నేనా? అవును, నువ్వే. నువ్వు కాని పని చేస్తే నిన్ను ఎలా నరకం పెట్టాలో, క్షణం మనశ్శాంతి లేకుండా చేయాలో నాకు తెలుసుగా. అవునులే, చిన్నప్పటి నుంచి వెన్నతో పెట్టిన విద్య. అతను సనుక్కున్నాడు. చూడు, ఇవి మన మామిడి తోట తాకట్టు పెట్టిన కాగితాలు. మనకి మామిడి తోట కూడా ఉందా ఏమిటి? సౌ అతను దవడ బిగించి చూశాడు. ఆ దవడ బిగింపు అతనిలో వచ్చే కోపానికి చిహ్నం. వెంటనే అనేసింది తను. మర్చిపోయాను, ఉంది కదూ, 2 ఏళ్ల కిందట రెడ్డిగారి పొలం చౌకగా వస్తుందని కొని నువ్వు ట్రాక్టర్తో దున్నితే మనిద్దరం కలిసి మామిడి మొక్కలు నాటాం. అమ్మయ్య, గుర్తుకు వచ్చింది, పర్వాలేదు. ఇంకో 2 రోజులు పోతే వత్సల ఈ మనిషి ఎవరు అంటావేమో కినుకుగా అన్నాడు. అది నీ తప్పు. నువ్వు నాకంత గుర్తు రాకుండా దూరంగా అయిపోతున్నావన్నమాట. ఏం కాదు, నీకే బోలెడన్ని వ్యాపకాలు వెలిసినాయి, ఇంకా వెలువడుతున్నాయి. వంగిన తల ఎత్తడంతో పొట్టి జుట్టు వచ్చి చెంప మీద పడింది. వెనక్కి తోసుకుంటూ, అవును, జుట్టు పొట్టి చేయించుకున్నానని అత్తయ్య ఒకటే సనుగుతోంది. నీకు కూడా కొత్తగా ఉన్నానా? అతను తల అడ్డంగా తిప్పాడు. లేదు, ముఖం ఏం మారలేదుగా. కాకపోతే చూడగానే ఎవరో అమ్మాయిలా ఉన్నావు. అలవాటు పడాలంటే కాస్త టైం పడుతుంది మరి. వత్సల్ ఈ విషయంలో తననేమీ అననందుకు ఎంతో సంతోషం వేసింది. అతనంటే ఉన్న గౌరవం రెట్టింపు అయింది. వత్సల్ పిలిచింది. ఏమిటి? చూడు, నువ్వు నీ కష్టమంతా ఈ వెధవ ఇంటి మీద, ఆ వెధవ పొలం మీద ధారపోయకపోతే ఇవన్నీ అమ్మేసి హైదరాబాదులో ఏదైనా వ్యాపారం పెట్టకూడదు? వెళుతున్నవాడల్లా ఆగి అతను ఒక్కంగలో వచ్చినట్టు దగ్గరగా వచ్చాడు. అతను తీక్షణంగా చూశాడు. ఆ తర్వాత వేలు పెట్టి చూపిస్తూ, సౌ, ఇంకొకసారి ఇలాంటి మాట అన్నావంటే నిన్ను నిజంగా హైదరాబాదు వెళ్ళనేయను. అది నీ తరం కాదు. విసురుగా మంచం మీద నుంచి లేచింది. చూస్తావా? ప్రయత్నం చెయ్యి. అతను ఒక్క క్షణం సవాలు చేస్తున్నట్లుగా ఆ కనుదోయలోకి చూశాడు. అతనికి చాలా ఆగ్రహావేశాలు వచ్చినట్టు ఎర్రగా కందిపోయిన ఆ ముఖమే చెబుతోంది. అతను కాగితాలు తీసుకుని మారు మాట్లాడకుండా గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి తను అన్నం తినలేదు. అతను బ్రతిమిలాడలేదు. అతను తినలేదని ఇద్దరూ తినకపోతే వండిన అన్నం అంతా ఏం చేయాలి? వండిన అన్నం అంతా ఏం చేయాలి? ఎవరికోసం ఈ శ్రమ అని అత్తయ్య అంటుంటే తెలిసింది. ఇంకో రోజు గడిచింది. మరో రోజు వచ్చింది. ఇప్పుడు మొదటి రోజు ఆగ్రహాలు లేవు. అతను మాట్లాడించాలని తను మాట్లాడాలని అతను భీష్మించుకుని కూర్చున్నారు.
అత్తయ్యకి ఈ మూగ యుద్ధం గొడవే తెలియదు. ఆ రోజు పక్క ఊరు నుంచి అందమైన సోఫా సెట్ వచ్చింది. అత్తయ్య ఇంట్లో లేదు, గుడికి వెళ్ళింది. ఇదెక్కడిది? ఆనందంగా అనేసింది తను. సోఫా చాలా ముచ్చటగా ఉంది. నేనే తెప్పించాను. మట్టిపాడులో మునసబు గారు కూతురికి అత్తవారింటికి పంపించడానికి చేయిస్తుంటే చూసి ఆర్డర్ ఇచ్చి చేయించాను. ఏమిటి, నీకు కూడా కూతురు ఉందా? మీ అమ్మాయిని అత్తారింటికి పంపిస్తున్నావా అంది కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యం నటిస్తూ చూస్తూ. తను అన్నదానికి అతనికి నవ్వు వచ్చింది. నవ్వేస్తూ నెత్తిమీద ఒకటి మొట్టాడు. ఆ పుట్టబోయే కూతురు గారి అమ్మగారి కోసం తెప్పించాను. ఆవిడగారు ఆనందపడితే తర్వాత కూతురుగారి సంగతి. రంగడు లేడు. దొడ్లో గేదెలకి గడ్డి వేస్తున్నాడు. కాస్త ఇది లోపలికి పట్టు అన్నాడు. తను తోడుపడుతూ 2 రోజుల నుంచి మనిద్దరం మేస్తున్నది కూడా అదే మరి అంది. ఏమిటి? కోపంగా రెట్టించాడు. అంతేగా మరి, ఎప్పుడూ పోట్లాడుకోకూడదని వాగ్దానాలు చేసుకుని ఇప్పుడు చేసిన పనేమిటి మరి? నువ్వే మూతి బిగించావు నిష్ఠూరంగా అన్నాడు. దానికి కారణం నువ్వే. అతను చెయ్యెత్తి ఒకటి వేయబోయాడు. తను సోఫాని కోళ్లు కింద ఆనించేసి అటువైపు పరిగెత్తింది. అతను ఒక్క అంగలో పరిగెత్తుకొచ్చాడు. నెత్తిమీద చేయి వేసి తలని నుదుట కానించుకున్నాడు. సౌ, మనిద్దరి మధ్య పోట్లాటలు వద్దు. ఏదైనా విషయం ఉంటే ముఖాముఖి అడిగి తెలుసుకోవాలి. అసలు నేనేమన్నానని గారాలు పోయింది. చాలా అనకూడని మాటే అన్నావు. ఇప్పటికే అది గుర్తుకు వస్తే గుండె కలుక్కుమంటుంది. ఏమన్నాను? ఈ వెధవ ఇల్లు, వెధవ పొలం అన్నావు. అమ్మి పారేసి హైదరాబాదులో వ్యాపారం పెట్టు అన్నావు సౌ. అతని గొంతు గాద్గికంగా అయింది. నాకు నువ్వు అమ్మ ఎంత ప్రాణమో ఈ ఇల్లు పొలం కూడా అంతే. అమ్మో, నిజంగానా? సరే, ఇంకెప్పుడు అనను, సరేనా? అంతేకాదు, ఇంకోటి కూడా. ఇంకేమిటి? ఎప్పుడు కలలో కూడా నేను హైదరాబాద్ వచ్చి ఉండాలని అనుకోవద్దు. అది జరగని పని. మనిద్దరి జీవితాలకి వేళ్ళు ఇక్కడే ఉండాలి. నేను డబ్బు సంపాదించిన తర్వాత దేశమంతా చూసి వద్దాం. అది వేరే సంగతి. ఏమంటావు? నీ కర్మ అంటాను. సరే అంది తలోపుతూ. ఇందులో కర్మ ఏముంది? లేకపోతే ఏమిటి? కూపస్థ మండూకంలా ఈ ఊరు వదిలి రానంటావు. నీకింతే ప్రాప్తం కాబోలు మరి. హాయిగా భగవంతుడు కళ్ళు కాళ్ళు ఇచ్చినా ఇంకా చాలా ప్రపంచం ఉంది అంటే నమ్మవు. నేను నీతో తర్కం పెట్టుకోలేను. నాకు తెలిసిన దానికంటే నీకు తెలిసిన ప్రపంచం ఎక్కువే అని నాకు తెలుసు సౌ. నన్ను మన్నించు. అతను బ్రతిమలాడేసరికి తను కరిగిపోయింది. అతని భుజం మీద తల ఆనించుకుంటూ, వత్సల్, ఒక్కోసారి ఆలోచిస్తుంటే నాకు చాలా బాధగా ఉంటుంది. నువ్వు ఈ పెంకుటిల్లు, ఈ మామిడి తోపు అంటూ ఇంత మమకారం లేకుండా ఉంటే ఎంత చక్కగా హాయిగా నాతో పాటే సిటీ వచ్చి చదువుకునేవాడివి కదా. ఏ డాక్టర్వో ఇంజనీరువో అయి ఉండేవాడివి. ఇలా గొడ్లని చూసుకుంటూ చెట్లకి ఎరువులు వేసుకుంటూ. అతను నోటు మీద చెయ్యానించి నోరు మూసేశాడు. అసలు మాటల మధ్యలో ఎప్పుడు జరిగిందో అతను సోఫాలో, అతని ఒడిలో తను. ఒక్కోసారి నీ మాటలు వింటుంటే నాకు భయం వేస్తోంది సౌ అన్నాడు జుట్టు సరిచేస్తూ. ఎందుకని అడిగింది. నీ చదువు, నీ తెలివితేటలు నాకు ఇష్టమే. కానీ నువ్వు నాకు తెలియని, అర్థం కాని ఇంకేదో ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నావని అప్పుడప్పుడు ఆదుర్దాగా అనిపిస్తోంది. నీకే ఆదుర్దానా? తను కిలకిలా నవ్వుతూ అతని జుట్టు చెరిపింది. అతనికి భయం వేస్తోంది అంటే తనకి చాలా సరదా. అతను హఠాత్తుగా తన గుండెల్లో ముఖం దాచుకున్నాడు. సౌ, అమ్మ ఈ శ్రావణ మాసంలో మన పెళ్ళి అంటోంది. అతని కంఠం ఎలాగో ఉంది. తను అంతవరకు గలగలా గోదావరిలా అల్లరి చేస్తున్నదల్లా ఈ మాట వినగానే హఠాత్తుగా మూగగా నిశ్శబ్దంగా అయిపోయింది. ఇంతలో దూరంగా రంగడి మాట వినిపించింది. ఆ సాకుతో గభాలన లేచింది. అతని చేతులు మాత్రం వదలటానికి ఇష్టపడినట్లుగా ఓ పట్టాన వదల్లేదు. తనకి తెలుసు అతను తన సమాధానం కోసం ఎదురుచూస్తున్నాడని. తను పని ఉన్నట్టే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రాత్రి తను నిద్రపోలేదు. మంచం మీద పడుకుందన్న మాటే గాని కంటి మీద కునికే రాలేదు. మాటి మాటికి సాయంత్రం వచ్చల్లన్న అమ్మ ఈ శ్రావణ మాసంలో మన పెళ్ళి అంటోంది అన్న మాటలే చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. తనకి పెళ్ళా? అప్పుడే. తన చదువు BA అయిపోయిన తర్వాత లాలో కానీ MBAలో కానీ చేరాలని ఎంతగానో ఉంది. అవి రెండూ కుదరకపోతే IAS ఉండనే ఉంది.
ఎంతో చదవాలని తన ఆశ. పెళ్ళి అయితే ఏముంది, పెళ్ళి, పిల్లలు, అనారోగ్యం, ముసలితనం అన్న జ్వాల మాటలు గుర్తుకు వచ్చాయి. పెళ్ళి అందరికీ అలా కాకపోవచ్చు, కొంతమందికి బాగానే ఉండవచ్చు. తనకి ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. ఎంతో ప్రపంచం చూడాలి, ఎన్నెన్నో పనులు చేయాలి. జ్వాలతో కలిసి చేపట్టిన కార్యక్రమాలు ఒక దరికి రావాలి. వత్సల్ అభిప్రాయం తనకి బాగానే తెలిసింది. అతను ఈ ఊరు వదిలి రాడు. అతనికి పట్నవాసం సుఖం గురించి చెప్పినా అర్థం కాదు. అతనికి అవసరం లేదు. సుఖం గురించి అతను చెప్పే నిర్వచనాలు వేరు. అందుకే తనలో తనే మదనపడి చివరికి మర్నాడు సాయంత్రం వత్సల్ పెరట్లో సన్నజాజికి కొమ్మలు కత్తిరించి పందిరి మీదకి దాన్ని సర్దుతున్నాడు. ఆమె అతనికి తాడు అందిస్తూ సాయం చేస్తూ చెప్పేసింది, వత్సల్, ఒక చిన్న అభ్యర్థన. ఏమిటి? నువ్వు అభ్యర్థన అన్నావంటే మంజూరు చేయక తప్పదన్నమాటే. తీగకున్న పూలు కోసి తన దోసిట్లో కుమ్మరిస్తూ అన్నాడు. నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు అని చెప్పేసింది. అతను పందిరి వేయడం పూర్తయి నిచ్చెన దిగుతున్న వాడల్లా ఆగి అక్కడే మెట్ల మీద కూర్చున్నాడు. సూర్యాస్తమయం తాలూకు బంగారు కిరణాల కాంతిలో అతని ముఖం చెక్కిన శిల్పంలా ఉంది. అతని ముఖం లిప్తపాటు ఆశాభంగానికి గురి అయింది. వత్సల్, నేను చదువుకోవాలి. అనుకున్నదంతా పూర్తిగా అయిపోయిన తర్వాతనే చేసుకుంటాను, నచ్చ చెప్తున్నట్లుగా అంది. అతను ఆ తీగల్ని సరిచేసే నెపంతో పక్కకి ముఖం తిప్పాడు. ఏమంటావు వత్సల్? సరే అన్నాడు. సరే అంటే? కాసేపు ఆగి తనే సందేహంగా మళ్ళీ అడిగింది. అతను నిచ్చెన పైమెట్ల మీద నుంచి దిగి వస్తున్నాడు. తాను నిచ్చెన పట్టుకుంది. అత్తయ్యకి ఏం చెబుతావు మరి? ఆడపిల్లకి లేని తొందర మగపిల్లాడికి ఎందుకు అంటాను. నిచ్చెన దిగి వచ్చేశాడు. పోవచ్చల్, గారంగా అంది. దూరంగానే ఉన్నానుగా, దగ్గరగా ఉండటానికి ఇంకా గడువు తీరలేదు మరి. నీకు కోపం వచ్చిందా? నిచ్చెన ఆఖరి మెట్టు మీద కూర్చుంటూ అడిగింది. ఎందుకు? పెళ్ళి ఇప్పుడు వద్దన్నానని. ఓహో. అతను పందిరికి భుజం ఆనించి నిలబడ్డాడు. నువ్వు అన్నదే కరెక్టేమో. చదవాలని అనుకున్నదంతా అయిన తర్వాతే పెళ్ళి. సావు, ముందే చెబుతున్నాను, ఇది షరతు అనుకో, మరేదైనా అనుకో. పెళ్ళి అయిన తర్వాత మాత్రం నేను ఒక్కరోజు కూడా నిన్ను నాకు దూరంగా ఉండనేను. అతను దూరంగా నిలబడే అన్నాడు ఆ మాట. కానీ ఆ కంఠంలో ఆ భావం ఏమిటో గాని అతను ఆ క్షణంలో తన ఒడిలో తలదాచుకుని చెప్పినట్టే ఉంది. అతని ప్రేమమయ స్వరం తనకి ఎంతో ఆనందంగా అనిపించింది. ఇప్పటికీ ఎలాంటి గొడవలు లేకుండా పెళ్లి వాయిదా పడినందుకు చాలా సంతోషం వేసింది. ఈ చదువు ఎంతకాలం? ఇంకొక సంవత్సరన్నర అంతేగా. వేళ్ళు లెక్క పెట్టుకుంటూ అన్నాడు. కాలపురుషుడు కాలచక్ర భ్రమణాన్ని అత్యంత వేగంగా తిప్పేస్తున్నట్లు రోజులు రయ్యన తిరిగిపోతున్నాయి. పరీక్షలు మళ్ళీ వచ్చేశాయి. ఈసారి సెలవుల్లో నేను సిరిపురం వెళ్ళలేదు. జ్వాలతో కాశ్మీర్ వెళ్ళాను. అక్కడ జ్వాలకి తండ్రి తరఫున బంధువులు ఉన్నారు. జ్వాల ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంటి వారిలో తను ఒకరు అన్నట్టు కలిసిపోతుంది. బంధుత్వాలు, స్నేహాలు గుర్తుండవు. జ్వాల మాలో ఒక మనిషి అన్నట్టు చేస్తుంది. ఆ ఇంట్లో అడుగుపెట్టగానే వంట ఇంటి పెత్తనం ఎవరి చేతుల్లో ఉందో గ్రహించేసి వారిని తన వాక్చాతుర్యంతో ప్రసన్నం చేసుకుంటుంది. అంతవరకే ఆమె కష్టపడేది. తర్వాత ఇక ఆమెకి ఆ ఇంట్లో రాణివాసమే. చిత్రమేమిటంటే అంతవరకు ముక్కు ముఖం ఎరుగని నన్ను కూడా వారు వారింట్లో ఒక సభ్యురాలిగా చేర్చేసుకున్నారు. 2 వారాలు అక్కడే ఉండిపోయాక ఆ పర్వత సానువుల్లో ఒకసారి మేమిద్దరం షికారుకు వెళ్ళినప్పుడు జ్వాల అంది, సౌ, మనం స్వతంత్రంగా బ్రతకాలి అంటే ముందు ఆర్థికంగా మన కాళ్ళ మీద మనం నిలబడాలి. చదువు పూర్తి అయితే గానీ మనకేది ఉద్యోగం రాదుగా అంది తాను. చదువు కోసం కూర్చుంటే అయినట్టే. అయినా అసలు ఉద్యోగంలో చేరితే మనం అనుకున్న పనులేం సాధించలేం. ఏదైనా స్వతంత్ర ప్రవృత్తి ఏర్పరచుకోవాలి. మన ఇష్టమైతే అది సాగిస్తాం, లేకపోతే మానేస్తాం. అంత స్వేచ్ఛ ఉండాలి. జీవితంలో మనిషికి అంత స్వేచ్ఛ దొరుకుతుందంటావా జ్వాల అంది తను. చూడు, స్వతంత్ర ప్రవృత్తి కావాలి అనే ఆకాంక్ష కూడా మంచి బట్టలు వేసుకోవాలి, ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అనేటువంటి ధ్యేయమే. మనిషిని బట్టి ఆలోచనలు పుంఖానుపుంఖంగా ఉంటే ఏం లాభం లేదు సౌ. కానీ ధ్యేయం అనేది దిక్సూచి లాంటిది. మనం ఎటువైపు ప్రయాణించాలో మనకి క్షుణ్ణంగా తెలుస్తుంది.
ఈ దిక్సూచి లేకపోతే ఈ జీవిత అనంత సముద్రంలో ఎటుపోతున్నామో అర్థం కాదు అంటుండగానే జ్వాలముఖం ఆవేశంగా క్రమంగా ముఖంలోకి ఎరుపు వచ్చి కందిపోసాగింది. సౌ పిడికిలి బిగిస్తూ చెప్పింది. అసలు ఈ జీవితం ఎంత చిన్నది, గుప్పెడు రోజులు అంతే. మనిషి ఈ ప్రపంచంలో కాలం ఇచ్చే రేషన్. మనిషి దాన్ని బుద్ధిగా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి, లేకపోతే మనం సంపాదించలేం. ఊరికే ఆలోచిస్తూ ఉండటంతోనే టైం కాస్త అయిపోతుంది. జ్వాల కళ్ళు శూన్యంలోకి చూడసాగినాయి. సౌ ఎందుకో నాకు తెలియదు, ఎల్లవేళలా నన్ను ఏదో భూతం తరుముకు వస్తున్నట్టే ఈ టైం సెన్స్ పీడిస్తూ ఉంటుంది. చూడు, అప్పుడే నాకు 22 సంవత్సరాలు నిండాయి. ఇంకొక 25 ఏళ్ళు నా జీవితంలో నేను ఏమైనా చేయగలను. ఆ తర్వాత తల తిప్పుతూ ఏం చేయలేను. కాబట్టి ఈ రాబోయే 25 ఏళ్లే నా అసలైన జీవితం. నేను దీన్ని మనస్ఫూర్తిగా నా తృప్తి మేర బ్రతకదలుచుకున్నాను. బ్రతికి తీరుతాను. నేను గమనిస్తూనే ఉన్నాను, జ్వాలలో ఎప్పుడూ ఏదో ఆవేశం. మనిషి ప్రచండ సూర్యుడు నిప్పులు చెరుగుతున్నట్టు తీక్షణంగా ఉంటుంది. ఇంతలో సన్నగా వాన ప్రారంభమైంది. ఇద్దరం పరిగెత్తుకు వెళ్ళి ఓ పాడుబడిన ఇంట్లో తలదాచుకున్నాం. బాగా చినుకులు వచ్చేసినాయి. జ్వాల చేతులు కట్టుకుని నిలబడి వానని చూస్తోంది. నేను చేయిజాచి వాన నీళ్ళు అందుకున్నాను. నాకు వెంటనే సిరిపురం గుర్తుకు వచ్చింది. అత్తయ్య, వత్సల్ ఎలా ఉన్నారో ఏమిటో. నేను సెలవులకి రాలేదని అత్తయ్యకి చాలా బాధ వేస్తుంది, నాకు తెలుసు. బాధ కలిగితే ఏదో సాకుతో ఆవిడ తనని తానే చీ వెదవ బ్రతుకు, నేను అసలు ఎందుకు పుట్టానో, భగవంతుడు ఈ పాపిష్టి జన్మ నాకు పడేసి తమాషా చూస్తున్నాడు, చస్తే పీడ పోతుంది అంటూ తిట్టుకుంటుంది. వత్సల్ అయితే సరే సరి నవీన పాషాణం అయిపోతాడు. నాకు ఆ క్షణంలో చేతులు జాస్తూ ఎగిరి వెళ్ళి సిరిపురంలో వాలిపోవాలనిపించింది. ఆ ఇల్లు గుర్తుకు వస్తేనే ఎంత బాగుంది. చెప్పనే లేదు. నా గది, ఆ తెల్లటి పక్క, కిటికీలో నుంచి దూరంగా కాలువలో మెల్లగా వెళ్ళే పడవలు. వత్సలికి నేను సరిగ్గా దాని గురించి చెప్పనే లేదు. వత్సలికి ఉత్తరం రాయాలి తప్పకుండా. ఆ రాత్రి వ్రాసాను. వత్సల్, నా మీద నీకు కోపంగా ఉంది. నేనేం చేయను. నేనెంత మొత్తుకున్నా నువ్వు ఆ ఊరు వదిలిరావు. శ్రీనగర్ ఎంత బాగుంటుందో తెలుసా. ఈసారి నిన్ను అత్తయ్యని బలవంతంగా నేనే తీసుకువస్తాను. వత్సల్, ఏమిటో నీకు నేను చాలా దూరంగా ఉన్నానేమిటి అనే భావన వస్తోంది. నేను అప్పుడప్పుడు తిక్కగా మాట్లాడతాను కదూ, అది క్షణికమే. ఆ తర్వాత నీ మీద కానీ అత్తయ్య మీద కానీ నాకు ఎలాంటి కోపభావం ఉండదు. నాకెందుకో ఆ సిరిపురం వదిలేస్తే మనం ఎంతో ప్రపంచం చూడగలం అనిపిస్తుంది. నేనెంత చెప్పినా నీ తలకి ఆ మాట ఎక్కలేదు. నేనేం చేయను చెప్పు. ఈ ఊళ్ళు తిరగాలి, ఎంతో ప్రపంచం ఉంది, అది తెలుసుకోవాలి అని ఇంత ఆకాంక్ష పెరగడానికి కారణం కూడా నువ్వే. ఆనాడు అత్తయ్య కేకలు వేసినట్టు నువ్వు వేసి అప్లికేషన్ ఫారాలు పూర్తి చేయకుండా నన్ను ఆజ్ఞాపించి ఉంటే నేను 4 రోజులు మొత్తుకున్నా అక్కడే ఉండిపోయేదాన్నేమో. వత్సల్, స్వతంత్ర ఆలోచనలు కలిగిన ఆడపిల్లలను ఎవరూ భరించలేరు. చివరికి ఆమెకు మిగిలేది భయంకరమైన ఒంటరితనమే అంటుంది జ్వాల. నేను అది ఒప్పుకోవటం లేదు. స్వతంత్ర ఆలోచనలు గల ఆడపిల్లలను గౌరవించే మగవాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నారు. దానికి మా వత్సల్ ఉదాహరణ. అతని ప్రోత్సాహం లేకపోతే నేను ఇంతవరకు రాగలిగేదాన్నా అంటుంటాను. నువ్వు చాలా అదృష్టవంతురాలివి అంటుంది జ్వాల. వత్సల్, మనం అదృష్టవంతులమని మనకి తెలిసినా మరొకరు తమకి లేనిది మనకి ఉన్న విలువైనది చూసి చెబుతుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది కదూ. ఒక విధంగా నువ్వు నన్ను సిటీ పంపించి నాకంటే నీకు నువ్వే ఎక్కువ మంచి చేసుకున్నావేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ సిరిపురంలోనే ఉంటే నాకు ఇలా నీ విలువ అత్తయ్య విలువ తెలిసేది కాదేమో. జ్వాలని చూస్తుంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, తల్లిదండ్రి ఉండి కూడా జ్వాల ఎవరికి చెందనట్టు అక్కడ ఇక్కడ ఎలా ఉంటుందో. తల్లిదండ్రి లేకపోయినా ఆ లోటు ఏమీ తెలియకుండా అత్తయ్య ఎలా పెంచింది కదూ. అత్తయ్యకి నేను ఎంత రుణపడి ఉన్నానో నీకు తెలుసా. ఒకసారి నేను అత్తయ్యతో ఈ మాట అంటే నవ్వుతూ నా గడ్డం పట్టుకుని బ్రతిమలాడుతూ, బంగారు తల్లి, నువ్వు నాకేం చేయనవసరం లేదు. వత్సలున్నాడే, వాడి మనసు ఎరిగి సంతోషపెట్టు. వాడు నువ్వు ఆనందంగా ఉండటం కంటే నాకేం అవసరం లేదు అంది. వత్సల్, ఈ క్షణంలో రెక్కలు కట్టుకుని ఎగిరి వచ్చేయాలనిపిస్తోంది. వత్సల్, నీకు తెలుసా, ఐ లవ్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ. నీ సౌ. అత్తయ్యకి నమస్కారాలని చెప్పు.
నేను రాస్తుంటే వెనక నుంచి వచ్చి జ్వాల గభాలన ఆ ఉత్తరం తీసుకుంది. జ్వాల ఇచ్చేయి అన్నాను. ఎవరికమ్మా ఇంత పెద్ద ఉత్తరం? ఇక్కడ నాతో ఉంటూ ఇంకెవరినో గుర్తు చేసుకుంటున్నావా నమ్మకద్రోహి? జ్వాల ఉత్తరం చదువుతుంటే నేను లాక్కోబోయినా తనే అందనీయలేదు. ఏమిటి నేను చూడకూడదా అంది కినుకగా దూరంగా నిలబడి. ఓహో చూడకూడదన్నాను. ఎందుకని? అది నా పర్సనల్ లెటర్. జ్వాల ఈ మాట వినగానే భుజాలు ఎగరేసింది. మన మధ్య దాపరికాలు ఉండకూడదనే రూల్ ఒకటి పెట్టుకున్నామనుకుంటా. కావచ్చు, కానీ ఇది మనకి సంబంధించినది కాదే, నా వ్యక్తిగతం. ఐసి. జ్వాల ఉత్తరం అటు ఇటు తిప్పింది. జ్వాల, అది చదివావంటే ఊరుకోను. ఏం చేస్తావు? అది చింపి ముక్కలు చేసేస్తాను. క్షణంసేపు నా వైపు తదేకంగా చూసిన జ్వాల తర్వాత మెల్లగా నవ్వటం మొదలుపెట్టి తర్వాత విరగబడి నవ్వింది. నయం, నన్ను చంపేస్తాను అని అంటావనుకున్నా. తీసుకో అంటూ ఇచ్చేసింది. నాకు ఆ ఉత్తరంలో వ్యక్తి మీద చాలా ఈర్ష్యగా ఉంది. ఎందుకు? ఆ వ్యక్తి ప్రభావం నీ మీద చాలా ఉంది అందుకని. సరే, నేను అసలు ఇప్పుడు నీకు ఒక ముఖ్యమైన విషయం చెబుదామని వచ్చాను అంది. ఏమిటది? మనం హైదరాబాద్ వెళ్ళగానే రెడీమేడ్ బట్టల షాపు చిన్నది తెరుస్తున్నాను. చాచాజీతో మాట్లాడాను. ఇక్కడ నుంచి వాళ్ళ షాపు ద్వారా అక్కడికి మనకి కాశ్మీర్ శాలువాలు, స్వెట్టర్లు, చీరలు పంపిస్తానని అన్నాడు. ఆయన ఎప్పుడు ప్రతి సంవత్సరం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్లో స్టాల్ పెడతారు. హైదరాబాదులో బ్రాంచ్ తెరవాలని ఆయనకు ఉందిట. మాకు ఏదైనా స్వయంగా మా కాళ్ళ మీద మేము నిలబడేది ఆధారం కావాలంటే చాచాజీ ఇది సూచించారు. నేను వెంటనే ఇది ఓకే అన్నాను. బాగానే ఉంది అన్నాను. వత్సలకి వ్రాసిన ఉత్తరం పోస్టు చేయడానికి వెళుతుంటే జ్వాల తను కూడా నాకు తోడు వచ్చింది. జ్వాల, నువ్వు చాలా ఊళ్ళు తిరిగావు. హైదరాబాదులోనే సెటిల్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు అడిగాను. ఐ డోంట్ నో, భుజాలెగరేస్తూ అంది. నాకు తెలుసు, నీకు హైదరాబాద్ అంటే ఒక ప్రత్యేకమైన ఇష్టం ఉంది అవునా అన్నాను. జ్వాల తల ఎగిరేసి నవ్వింది. నా చేయి పట్టుకుని నడుస్తూ అవును, నీ పట్ల ఉన్న ఇష్టంలాగా అంది. ఇద్దరం నడుస్తున్నాం. వాతావరణం ఎంతో ఆనందంగా ఉంది. కాశ్మీర్ ప్రజల అందచందాలు నాకు చాలా నచ్చాయి. ఎంతో బాగున్నారు కదూ అన్నాను. సిల్లి, నువ్వు ఇంకా మానసికంగా ఎదగలేదు. బాగంటే శరీర ఛాయ, బంగారు రంగు, పెదవుల ఎరుపదనం కాదు సౌ. మనసులో నాజుకుతనం, ఎదుటివారి పట్ల సున్నితమైన ప్రవర్తన. నా దృష్టిలో అందం అంటే అది. జ్వాల, నేను యథాలాపంగా అందచందాలు వ్యాఖ్యానించాను. నువ్వేమో దానికి అంతరార్థం మీమాంస చెబుతున్నావు. నీకేమైందో తెలియదు గాని మామూలు అందచందాలు, ఆనందాలు మాలాగా పొందలేవు. ఏమిటో మరి అన్నాను. జ్వాల నా చేయి పట్టుకుని నడుస్తున్నదల్లా మెల్లగా ఆ వేళ్లు వదులైనాయి. మరుక్షణంలో చేయి వదిలేయటమే కాదు, నాకు కాస్త దూరంగా వెళ్ళి నడవసాగింది. ముఖం సీరియస్గా మారింది. నేను చిరునవ్వుతో అన్నాను, ఎలాగో చెప్పనా అని. నా వంక చురుగ్గా, తీక్షణంగా, సీరియస్గా చూసింది. నేను అదే చిరునవ్వుతో అన్నాను. ఉదాహరణకి చూడు, ఆ పూల చెట్టు దగ్గరికి వెళ్ళామనుకో, మాలాంటి వాళ్ళు ఆ పూల అందాన్ని చూసి ఆనందపడుతుంటే నువ్వు ఆ పూల వెనుక ఏమైనా పురుగులు ఉన్నాయేమోనని చూస్తావు. అంటే విమర్శగా కంటే ఒక జాగ్రత్తగా, భయంగా ఉంటుంది కూడా. జ్వాల తల తిప్పి తీక్షణంగా చూసి దృష్టి అలాగే నిలపాలని ప్రయత్నించింది. కానీ క్రమేపీ ఆమె ఆగ్రహం ఏదో కరిగిపోయినట్టే మెల్లగా పెదవుల మీదికి నవ్వు పాకి వచ్చింది. మరుక్షణంలో నవ్వేసింది. దగ్గరగా వచ్చి నా చేయి పట్టుకుంది. ఇద్దరం నడవసాగాం. ఆ శ్రీనగర్ వీధుల్లో అలా నడుస్తుంటే నాకు చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. పెద్దవాళ్ళెవరూ తోడు లేకుండా ఇలా పరాయి రాష్ట్రం ఒంటరిగా రావటం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను అత్తయ్య దగ్గర ఉంటే నిస్సహాయంగా అనిపించే మనస్తత్వం ఎటుపోయిందో ఇప్పుడు చాలా ధైర్యంగా నేను ఒక సంపూర్ణ వ్యక్తిగా నాకు నాకే అనిపించసాగింది. ఉత్తరం పోస్ట్ బాక్స్లో పడేశాను. నాకెందుకో ఆ ఉత్తరం ఆ క్షణంలో చాలా అపురూపంగా అనిపించింది. నా కోసం ఎదురు చూసే ఒక చిన్న ఇల్లు, అందులో ఆత్మీయులైన ఇద్దరు వ్యక్తులు నాకున్నారు కదా అనిపిస్తుంది. జ్వాలకి ఎవరూ లేరు. తల్లికి జ్వాలకి అసలు పడదు. తండ్రి కంటికే కనిపించడట. నాకేమిటో ఆ క్షణంలో జ్వాలని చూస్తే జాలేసింది. నేను సిరిపురం వచ్చాను. అత్తయ్య బావి దగ్గర కాలుజారి పడిందట. మంచం మీద నుంచి లేవటం లేదు. నాకెందుకు టెలిగ్రామ్ ఇవ్వలేదు అంటూ వత్సల మీద అరిచాను.
నువ్వు అక్కడున్నావో ఇంకెక్కడికైనా వెళ్ళావో ఇదేమంత పెద్ద అర్జెంట్ అని. ఎలాగూ నువ్వు వచ్చేస్తున్నావు కదా అనుకున్నాను. వత్సల్ సనిగాడు. అన్నీ నీ అంతటి నువ్వే అనుకో. నీకు లోపల నేను సెలవులకి ఇంటికి రాలేదని లోపల కోపం. అది ఈ రకంగా తీర్చుకున్నావు. లేదు లేదు, అలాంటిదేం కాదు. అతని ముఖంలో గాభరా కనిపించింది. వాడిని ఏమీ అనకే అమ్మా. వారం రోజుల నుంచి ఆ రామకృష్ణ మఠం పనులతో క్షణం తీరకపోయినా ఆ పనులు చూస్తూనే నాకు ఎంత చాకరీ చేశాడు. నిన్నటి నుంచే కాస్త నా అంతటా నేను కదలగలుగుతున్నాను. మొన్నటి వరకు లేవదీయడం, కూర్చోబెట్టడం అంతా వాడే. బిడ్డ కడుపు నిండా ఈ 15 రోజుల నుండి భోజనమే లేదు. నేను వచ్చానుగా, నువ్వేం దిగులు పడకు. వద్దు మొర్రో అనేంత వరకు నీ కొడుక్కి నోట్లో కుక్కుతానులే అన్నాను. అత్తయ్య వత్సల్ని కాస్త కూడా అననీయదు. వెంటనే ఊరుకోవే అమ్మా అంటూ మొదలు పెడుతుంది. ఆ రాత్రి వత్సల్ నేను బయట వరండాలో కుర్చీ వేసుకుని కూర్చుని బోలెడు కబుర్లు చెప్పుకున్నాం. అతను నా కాశ్మీర్ యాత్ర గురించి చాలా శ్రద్ధగా విన్నాడు. ఇప్పుడు చెప్పు, నేను వెళ్ళటం డబ్బు దండగా అంటావా అన్నాను. ఊహు అనను అన్నాడు. నేను వచ్చానుగా, అత్తయ్యని నేను చూస్తాలే. ఇంకా నీకు ఇక రెస్ట్ అన్నాను. కాస్త ఆగి, అవును, వచ్చినప్పటి నుంచి అత్తయ్య నోటి వెంట వింటున్నాను. ఈ రామకృష్ణ మఠం సంగతేమిటి? అవును, రామకృష్ణ మఠం వారు ఇక్కడ ఒక ప్రార్థనా మందిరం కడుతున్నారు. వేదాధ్యయనం మీద ఒక రీసెర్చ్ సెంటర్ కూడా ప్రారంభిస్తున్నారు. రీసెర్చ్ మీద బాగా ఆసక్తి ఉన్నవారు ఇక్కడ ఉండేట్టు సౌకర్యంగా వారి భోజనాలకు ఇబ్బంది లేకుండా హాస్టల్ నిర్మాణానికి కూడా ఫౌండేషన్ వేసేశారు. నేను గట్టిగా గాలి పీల్చి వదిలాను. వాళ్ళకి ఈ చోటు బాగుందా? అవును, ఏకాంతంగా అధ్యయనంలో మునిగిపోవాలని అనుకున్న వారికి ఈ పరిసరాలు చాలా బాగున్నాయని అనుకున్నారు. నన్ను వారి కమిటీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా వేసుకున్నారు. కంగ్రాచ్యులేషన్స్. అత్తయ్యకి రాత్రికి మళ్ళీ మందు ఎప్పుడు ఇవ్వాలి అన్నాను. 12 గంటలకి. నేను వాచి చూసుకున్నాను. 10:30 అయింది. నేను ఇస్తానులే, నువ్వు నిద్రపో అన్నాను ఆవులిస్తూ. అలాగే అన్నట్లు తల ఊపాడు. ఏమిటి ఆ చదివేది అన్నాను. రామకృష్ణ ప్రభ మ్యాగజైన్ అన్నాడు. కళ్ళు మూతలు పడినాయి. నిద్ర గాఢంగా వచ్చేస్తోంది. శరీరం సుఖనిద్రకి లోనవుతున్న హాయితో కూడిన మత్తు కళ్ళ మీదకి బరువైన మేఘంలా వచ్చి ఆవరించుకుంటుంది. అత్తయ్యకు మందివ్వాలి గొనుక్కున్నాను. తర్వాత నాకు ఇక తెలియదు. ఆవుదూడ అరుపుతో మెలకు వచ్చింది. అంబా అంబా అని ఒకటే అరుపు. గది కిటికీ చువ్వల మీద ఎక్కి కూర్చుని పిచ్చుకలు ఒకటే గోల చేస్తున్నాయి. కళ్ళు తెరిచిన నేను ఉలిక్కిపడి లేచి కూర్చున్నాను. 1 నిమిషం నాకు ఏదీ అర్థం కాలేదు. తర్వాత క్రమంగా అర్థమైంది. రాత్రి నేను ఈ ఊరు వచ్చానని, నా గదిలో మంచం మీద పడుకుని హాయిగా నిద్రపోయి లేచానని. వెరీ గుడ్, లేచావా? ఇందాక వచ్చి చూశాను. నీ వరుస చూస్తే 10 వరకు లేవవనే అనుకున్నాను. తల తుడుచుకుంటూ లోపలికి వస్తూ అన్నాడు వత్సల్. అప్పటికే అతని స్నానం కూడా అయిపోయినట్టుంది. అత్తయ్య లేచిందా అడిగాను. కాఫీ కూడా 2 సార్లు తాగేసింది. అత్తయ్య హఠాత్తుగా గుర్తుకొచ్చింది. నేను రాత్రి మందు ఇస్తానని అన్నాను కానీ సందేహంగా చూస్తూ, లేవలేదు అంతేనా? నేనిచ్చానులే. నువ్వు వెళ్ళి ముఖం కడుక్కుని కాఫీ కలిపితే నీతో పాటు నేను కూడా ఒక కప్పు తాగి వెళ్ళిపోతాను. ఓ షూర్. బాత్రూంలోకి వెళుతూ అన్నాను. వంట ఇంట్లోకి వచ్చాను. అక్కడ డికాషన్ రెడీగా ఉంది. పాలు కాచే ఉన్నాయి. అత్తయ్యలో ఒక ప్రత్యేకత ఉంది. ఇంటినంతా, అందులో వంట ఇల్లు అయితే మరీను, అత్యంత శుభ్రంగా ఉంచుతుంది. వత్సల్, పంచదార ఎక్కడా అరిచాను. అక్కడే ఉంది చూడు కేక పెట్టాడు. లేదు. సరిగ్గా చూడు. అబ్బబ్బా, వచ్చి కాస్త ఇవ్వు బాబు. కాసేపైన తర్వాత వంటగదిలోకి వత్సలు వచ్చాడు. పక్క అల్మారాలో ఉన్న పంచదార డబ్బా తీసి అందించాడు. నన్నెందుకు లేపలేదు? నేను అత్తయ్యని చూసుకుంటాలే అని మొద్దులా నిద్రపోయాను. ఇప్పుడు అత్తయ్య ఇది తెలిస్తే మావాడు నాకే కాదు నీకు కూడా చాకరీ చేసి ఇంకా అలసిపోయాడు అంటూ సాధిస్తుంది అంటూనే కెవ్వుమన్నాను. ఎందుకంటే నా నడుం మీద ఏదో ఆనింది. తిరిగి చూస్తే వత్సల్ 2 చేతులు నా నడుం మీద ఆనించాడు. ఇదేమిటి అన్నాను. ఏమిటో నాకు తెలియదు, మరి నువ్వే కనుక్కో అన్నాడు. వదులు. ఓహో, వదులుతానా? వదులుతావా లేక ఈ పంచదార గుమ్మరించిన డబ్బా చెయ్యెత్తి పట్టుకున్నాను. నీ ఇష్టం. గుమ్మరిస్తున్నా. ఈసారి 10 ఎకరాలు చెరుకు వేశాం. పంచదార పారబోసుకున్నా మనకి పెద్ద నష్టం లేదు. నేను డబ్బా వంపి అతని నెత్తి మీద కాస్త గుమ్మరించాను.
అబ్బే, అతను లక్ష్య పెట్టలేదు. నాకే ప్రాణం ఒప్పలేదు. తినుబండారాలు వ్యర్థం చేయకండి అని అట్టల మీద రాసి నేను, జ్వాల, సుధేష్ణ, సుప్రియ, లలిత మా ఇంటావిడ కూతురు పెళ్ళికి అట్టలు పుచ్చుకున్న సంగతి గుర్తుకొచ్చింది. వత్సల్ నన్ను దగ్గరకు తీసుకోలేదు. అతనే నా దగ్గరకు వచ్చాడు. నా 2 భుజాల మీద చేతులానించి ఇంట్లో ఇలా నీ అరుపులు వింటుంటే నాకు ఎంత హాయిగా ఉందో తెలుసా? సౌ, నువ్వు లేకపోతే ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంటుంది. నాకు బాగుండదు. నేనింకా భరించలేను కూడా. నేనేం మాట్లాడలేదు. అతని మనసులో బాధ నాకు బాగానే అర్థమవుతోంది. నేను ఇంట్లో లేని వెలితి అతను బాగా అనుభవం చెందుతున్నాడు. కానీ మరి నా సంగతి ఏమిటి? జ్వాల పక్కన ఉంటే ఏ మనిషికి తనని గురించిన ఆలోచన తనకి అసలు రానే రాదు. జ్వాల మాటలు వింటాం. జ్వాల చూడమన్న దిక్కువైపే చూస్తాం. జ్వాల చెప్పే ఆశలే మన ఆశయాలవుతాయి. అంత తీక్షణత ఉంది ఆమె వ్యక్తిత్వంలో. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.